ఈరోజు మనం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఫస్ట్ దానికి ఒక బాక్స్ ఫుల్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ తీసుకొని మంచిగా సాల్ట్ వాటర్తో వాటిని వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. స్ట్రాబెర్రీస్ని ఇలా చిన్నగా డైస్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రాబెర్రీ జామ్ లాంటి దాంట్లో చంక్స్ ఉండడం నచ్చితే పెద్దగా చేసుకోవచ్చు, లేదు చిన్నగానే నచ్చుతాయి అంటే చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా స్ట్రాబెర్రీని ఒక కప్లా మెజర్ చేసుకోండి. సో స్ట్రాబెర్రీ పీసెస్ ఒక కప్ అయితే ఒక కప్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక కప్పు స్ట్రాబెర్రీ పీసెస్ అయ్యాయి, సో ఒక కప్పు షుగర్ వేసాను. ఇది మొత్తం మెల్ట్ అయ్యి క్యారమలైజ్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. దీనిలో ఏమీ ఎక్స్ట్రా వాటరే ఎక్కర్లేదు, ఫ్రూట్లో ఉన్న వాటరే అది బయటికి వచ్చి నీట్గా అది షుగర్తో అంతా క్యారమలైజ్ అయిపోతుంది. మీకు ఒకవేళ మాక్టైల్స్ తాగడం ఇష్టమైతే ఇలా అవుతున్నప్పుడు కొంచెం వాటరీగా అవుతుంది కదా షుగర్, ఇది సిరప్ లాగా తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మాక్టైల్లా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ హాఫ్కి అయిపోయింది కదా నేను పెట్టిన దానికి. సో ఇంక ఇది నేను ఆపేస్తున్నా, ఎందుకంటే నేను దీంట్లో నుంచి సిరప్ విడిగా తీసుకుంటా కాబట్టి ఇది ఈ స్టేజ్లో ఆపేస్తున్నా, లేకపోతే ఇంకా దగ్గరికి రానిచ్చుకోవచ్చు. మనం చేసిన స్ట్రాబెర్రీ జామ్ చల్లారే లోపల హెవీ క్రీమ్ తీసుకొని ఫ్రెష్ది ఇది కంప్లీట్గా బీట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇలా కొంచెం బబుల్స్ మీకు కనిపించేంత వరకు బీట్ చేసుకోండి. నాకైతే ఒక 5 to 10 minutes టైం పట్టింది ఇలా రావడానికి. ఇలా విప్ చేసుకున్న దాంట్లో ఇందాక మనం చేసుకున్న స్ట్రాబెర్రీ జామ్ ఉంది కదా, అది తీసి దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్ దీంతో ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి విప్ చేసుకున్నాం. మనం ఏం మిక్సీలా చేయలేదు కాబట్టి జామ్ చేసుకునేదాన్ని. సో మధ్యలో ఇలా చంక్స్గా కనిపిస్తాయి. అది ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత కూడా మధ్యలో తగులుతూ ఉంటే చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఇలా మిక్స్ చేసి బీట్ కూడా చేసేసి పెట్టుకున్నాను నేను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. ఒక 4 hours వరకు ఉంచుకుంటే మంచిగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ.